చూడండి, గుంట కలగరాకంట. ఇది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీన్ని చూడండి, దీనికి మనకి డూప్లికేట్ ఒకటి ఉంటుంది. ఇందులో ఇలాగా డూప్లికేట్ ఉంటుంది, అంటే అది సేమ్ ఇలాగే ఉంటుంది కానీ ఇలా కాదు. కాకపోతే దీన్ని ఒకసారి చూస్తే ఫ్లవర్ సరిగ్గా దగ్గరికి చూడండి. ఫ్లవర్ ఇలా ఉంటుంది, చిన్న చిట్టి చామంతిలాగా చిన్నగా వైట్ చామంతులు ఉంటాయి కదా, ఆ విధంగా ఇలా ఉంటాయి. అయితే ఈ గుంట కలగరాకు అనేది ఎక్కడ పడితే అక్కడ మనకి చాలా గట్ల మీద, నెక్స్ట్ ఎక్కువ పిచ్చి మొక్కల దగ్గర అక్కడ ఉంటుంది. దీన్ని మనం ప్రత్యేకంగా కొనుక్కోక్కర్లేదు. ఫ్లవర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఇదిగో ఇలా మాకు కుండీల్లోనే, అది ఎవరో వేయలేదు, అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అయితే దీని ఆకులు చూడండి, పొడుగ్గా ఇలా ఉంటాయి. అంటే ఇది కూడా పొనగంటి కూరలాగే ఉంటుంది. ఆకుకూర ఆకు ఇలాగే పొనగంటి కూరలాగా ఉంటుంది. ఆకు ఇలా పొడుగ్గా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది. అదైతే స్మూత్గా ఉంటుంది. తేడా ఏంటంటే వేరే దానికి దీనికి ఇది గరుగ్గా ఉంటుంది ఆకు, అదేమో స్మూత్గా ఉంటుంది. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నదనమాట. అంటే మెయిన్ ఇది హెయిర్కి మనకి ఎక్కువ దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకు అని అంటే తెల్లెంటుకలు చిన్న వయసులో వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి, నల్ల రంగు అంటే తెల్ల పెద్దవాళ్ళకి ఎంటుకలు ఊడకుండా ఉంటాకి ఆయిల్లో దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఎండబెట్టేసుకుని పొడి చేసుకోవచ్చు, ఇంకా మిక్స్ చేసుకోవచ్చు. అంటే పచ్చాకుని రుబ్బేసుకుని తలకు పట్టించుకుని ఒక 20 నిమిషాలు ఉంచుకొని తలస్నానం చేసేస్తే దీని యొక్క ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఆకులు చక్కగా నీళ్ళలో ఆరబెట్టేసుకుని దీన్ని శుభ్రంగా పొడి చేసుకుని గోరింటాకులాగా అన్నిటిలో కలుపుకుని వాడుకోవచ్చు. దీనివల్ల తల ఊడదు. తెలుపు రంగు వచ్చే అప్పుడు చిన్నపిల్లలకి తెలుపు జుట్టు తెల్లబడటం మానిపోతుంది. ఫ్రీక్వెంట్గా పెట్టాలి దీన్ని, అంతేగాని ఏదో ఒకసారి పెట్టేస్తే అవ్వదు. ఇది ఏంటంటే దీన్ని వారానికి ఒకసారి పెట్టుకుని అలాగ ప్రతి వారము పెట్టుకుని ఈ గుంట కలగరాకు ఆకులు మెంతులు నానబెట్టుకుని రుబ్బేసుకుని పెట్టుకోవాలన్నమాట. అయితే ఇంకా ఆయిల్లో కూడా మరగబెట్టేసుకుని కొబ్బరి నూనెలో మరగబెట్టుకుని ఇది వేసుకోవచ్చు. ఈ విధంగా మెయిన్ గుంట కలగరాకు అని. మళ్ళీ ఇది ఏమవుతుందంటే ఒంటి మీద పడకూడదు. ఒంటి మీద పడితే మళ్ళీ నలుపు వచ్చేస్తుంది, లేకపోతే దురద వస్తుంది. అంటే అంత దురద రాదు కానీ చిరాగ్గా ఉంటుంది. అందుకని తలకి శుభ్రంగా మరీ పలసగా కాకుండా గుజ్జుగా రుబ్బుకుని పెట్టుకుని దాన్ని ఒక 20 మినిట్స్ ఫ్యాన్ల దగ్గర పెట్టుకుని దాన్ని ఆరబెట్టాక ఆరాక దానికి తలస్నానం చేయాలన్నమాట. ఈ విధంగా మనం దొరికినప్పుడు దీన్ని తీసేసుకుని ఇంటికి తెచ్చుకుని చక్కగా అప్పటికప్పుడు మనం రుబ్బుకోపోయినా దాని ఆకులు చక్కగా ఎండబెట్టుకుని నీళ్ళలో ఆరబెట్టుకుని దాన్ని కొబ్బరి నూనెలో రాసుకోవచ్చు పొడి కింద. ఏ విధంగానైనా మనం ఈ గుంట కలగరాకు అనేది అన్నీ ఇప్పుడు మనం ఉపయోగించే హెయిర్ కలర్స్లో అన్నిట్లో ఈ ఆకునే ఉపయోగిస్తారు. దీని యొక్క గుణాలు అంత మంచి గుణాలు ఉన్నాయి. మనం ఏం గ్రహించక వెళ్ళి మన ఏంటయ్యి ఇన్స్టెంట్ కలర్స్ అవి తెచ్చుకుంటాం. కానీ దీని యొక్క మేలు ఏంటంటే అంత మేలు ఉంటుంది హెయిర్కి. అలాగని ఓడకుండా ఏదో రాసేసుకుంటే మాత్రం అంత మంచిది కాదు. ఓన్లీ తెల్ల జుట్టుతో బాధపడే వాళ్ళకి, జుట్టు ఊడిపోయే వాళ్ళకే దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అంతే. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.